దిన ఫలితాలలో ఫిబ్రవరి 6వ తారీఖు 2025 గురువారం నాడు ఈ రోజు నుంచి మనకి ధనిష్ట కార్తులు మొదలవుతున్నాయి. అంటే సగం సమ్మరు వచ్చేస్తున్నట్టే అనమాట. అయితే క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 50 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 10 నిమిషములకు. ఈ రోజు తిథి నవమి రాత్రి 10 గంటల 55 నిమిషముల వరకు, తదుపరి దశమి తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రం కృతికా నక్షత్రం రాత్రి 7 గంటల 30 నిమిషముల వరకు, తదుపరి రోహిణి నక్షత్ర ప్రవేశము. వర్జ్యం ఉదయం 8 గంటల 1 నిమిషముల నుండి ఉదయం 9 గంటల 33 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయం ఉదయం 10 గంటల 33 నిమిషముల నుంచి ఉదయం 11 గంటల 22 నిమిషముల వరకు, తిరిగి మరల మధ్యాహ్నం 3 గంటల 8 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 54 నిమిషముల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1 గంట 56 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5 గంటల 14 నిమిషముల నుంచి ఉదయం 6 గంటల 2 నిమిషముల వరకు. అమృత గడియలు సాయంత్రం సమయంలో 5 గంటల 11 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 43 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 52 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. 2025 ఫిబ్రవరి 6వ తారీఖు దిన పంచాంగంలో అంటే దిన ఫలితాలలో మనకి గ్రహస్థితులు అంటే మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో అన్ని రంగాల వారికి విద్య, ఉద్యోగులు, వ్యాపారం, వాణిజ్యము ఇలా ప్రతి ఒక్క రంగంలో ఉన్న వారికి ఎలాంటి ఫలితాలు ఈ రోజు ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి విద్యార్థులు కనుక చూసినట్టయితే విద్యార్థులు తమ చదువులో శ్రద్ధ వహించాలి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపించాలి. ఉద్యోగస్తులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి. రాని బాకీలు అంటే గతంలో మీ ఏరియర్స్ ఏవైనా రాకుండా బాకీలుగా ఉండిపోతే అవి ఈ రోజు వస్తాయి. మార్పులకు మీరు సిద్ధంగా ఉండాలి. అది ఉద్యోగపరంగా కావచ్చు, లేదా స్థాన చలనాలు మీరు వేరే కంపెనీలు మారడం కానీ లేదా వేరే ఉద్యోగంలోకి మారడానికి కానీ ఇలాంటి మార్పులకు మీరు సిద్ధంగా ఉండాలి. వ్యాపారస్తులకు కొత్త భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవడానికి ఇది చాలా చక్కని సమయము. వృధా చేసుకోకండి. మీరు ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి. ఈ రోజు ఇది చేయాలి, అలా మీకు ఒక ప్లాన్ ఉంటుంది కదా, ఆ ప్లాన్ ప్రకారము కనుక మీరు వెళ్ళినట్టయితే నష్టాలు పడకుండా ఈ రోజు తప్పులు దొరలకుండా ఉండే అవకాశము కనపడుతోంది. అయితే పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే కొత్త ప్రాజెక్టులు ప్రారంభించుకోవటానికి ఇది చాలా శుభ సమయము. కాబట్టి ప్రయత్నాలు చేసుకోండి. నూతన సాంకేతిక పద్ధతులను మీ యొక్క పరిశ్రమల్లో కానీ మీ యొక్క వాణిజ్య పద్ధతుల్లో కానీ ప్రవేశపెట్టినట్టయితే కనుక మరింత ఉత్పత్తి పెరిగే అవకాశము, మరింత అంటే నాణ్యత పరంగా కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు టెక్నాలజీని తప్పనిసరిగా డెవలప్ చేసుకోండి. వ్యవసాయదారులకు నూతన పద్ధతులు అన్వేషించాలి. టెక్నికల్ గాను మీరు వ్యవసాయం చేసే పద్ధతులను నేర్చుకోవాలి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి చూసినట్టయితే కనుక మంచి అవకాశాలతో పాటు పారితోషికం పెరగడము, కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవటానికి ఇది చాలా అనువైన సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక మీకు ప్రజలలో సమన్వయ ధోరణిని మీరు సాధించాలి. లేదు అంటే కనుక చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు మీ నెత్తి మీద పడే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చాలా శ్రద్ధ అవసరము. మానసిక ఒత్తిడి, మానసిక ఆందోళన, కొంతమందికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు జాగ్రత్తలు తీసుకోండి. ఆ జాగ్రత్తలు ఆహారం పట్ల, ఆరోగ్యం పట్ల, మీ యొక్క లైఫ్ స్టైల్ పట్ల తీసుకున్నట్టయితే కనుక అనారోగ్య సమస్యలు అస్సలు తలెత్తవు. అయితే కుటుంబ పరంగా చిన్న చిన్న వివాదాలు వచ్చే సమస్య కనపడుతోంది. కొంతమందికి బంధువులు విడిపోవడం కానీ ఇలాంటివేవో తీవ్రత ఏర్పడుతోంది. ఆ సమస్యలు మరీ విపరీతం అయ్యేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకుంటూ సంయమనం పాటించి మాటను ఆచితూచి కనుక మాట్లాడుకున్నట్టే ఈ ఒక్క రోజే కదా, జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము మంగళవారం నాడు ఈ రోజు కూడా 2 రోజులు మీరు తప్పనిసరిగా ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనం చేసి స్వామివారికి ఓం హం హనుమతే నమః అనే ఈ మంత్రాన్ని
తప్పనిసరిగా 108 సార్లు చదువుకుంటూ స్వామివారికి 5 ప్రదక్షిణాలు కనుక చేసినట్టయితే ఈరోజు ఏదైనా మీకు ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ వచ్చినట్టయితే కనుక తొలగిపోయే పరిస్థితి కనపడుతోంది. అయితే మీరు సింధూరాన్ని ధరించి మాత్రమే ప్రదక్షిణాలు చేయాలి. ఈ మొక్క గుర్తుపెట్టుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కనుక చూసినట్టయితే తమ లక్ష్యాలను సాధించడానికి మీరు చాలా కృషి చేయాలి. ఇతర వ్యాపకాలు పక్కన పెట్టి లేదా పూర్తిగా మానేసి చదువు మీద శ్రద్ధ మరియు పట్టుదల పెట్టుకుంటేనే తప్ప మీరు పాస్ అవ్వలేని పరిస్థితి. మీరు ఏ పని తలపెట్టినా, అంటే కోర్సుల్లో చేరదామనుకున్నా, లేదంటే విదేశాలు వెళ్ళడానికి ఏదైనా ప్రయత్నాలు చేయాలన్నా, లేదా మీ కెరియర్ని ఎంచుకోవాలన్నా ఈ రోజైతే మాత్రం ఆ ప్రయత్నం చేయకండి. మరుసటి రోజుకి వాయిదా వేసుకోండి. ఈ రోజు మీకు అస్సలు కలిసి రావట్లేదు. ఉద్యోగస్తులకు స్థిరమైన ప్రగతి ఉంటుంది, ప్రమోషన్స్ ఉంటాయి, మీ ప్యాకేజీ పెరిగే అవకాశము, కొంతమందికి వేరే చోటుకి వెళ్ళే అవకాశం కానీ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కానీ అయ్యే అవకాశం ఉంది. కొంతమంది అంటే కొన్ని ఉద్యోగ రంగాలలో ఉన్న వారికి కొత్త బాధ్యతలు, బరువైన బాధ్యతలు తీసుకునే అవకాశం కనబడుతోంది. దానికి మీరు ప్రిపేర్ అయి ఉండండి. వ్యాపార పరంగా చూసినట్టయితే స్థిరమైన వృద్ధి కనబడుతోంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు బాగుంటాయి. విదేశాలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి అంటే కనుక ఈ రోజు మంచి రోజు, ఆ ప్రయత్నాలు చేసుకోండి. తరువాత కొత్త పెట్టుబడులు ఏమైనా పెట్టాలి అని అనుకుంటే కనుక ఈ రోజు మంచి రోజు, ఆ ప్రయత్నం చేసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్నవారు ప్రస్తుతం మీ యొక్క ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించే ప్రయత్నం చేయండి. కొత్త వాటి జోలికి ఈ రోజు వెళ్ళకండి. నూతన అవకాశాలు ఏమైనా మీ ప్రొడక్టివిటీ పెంచడానికి కొత్త కొత్త మార్గాలు ఏమైనా ఉన్నాయేమో మీరు అవి అన్వేషించండి. వ్యవసాయదారులకు పంట దిగుబడి బాగుంటుంది. మీ యొక్క పంటకు మార్కెట్లో మంచి గిరాకీ వచ్చే అవకాశం ఉంది. ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, పంటలు ఎలా కొత్త రకంగా ఎలా పండించాలి, ఏ పంటలు పండిస్తే మనకి ఈ సమయంలో, అంటే మనకి వేసవి కాలం వచ్చేస్తోంది కాబట్టి ఈ సమయంలో ఎలాంటి పంటలు మీకు లాభాలు తెచ్చిపెడతాయి అనే అంశాన్ని తెలుసుకొని ఆ పంటలను వేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క కొత్త ప్రాజెక్టులు సమర్థవంతంగా నిర్వహించుకుంటారు. నూతన సాంకేతిక పద్ధతులు మీరు నేర్చుకున్నట్టయితే కనుక మరింత విశేష ప్రతిభను మీ యొక్క రంగంలో చూపించడానికి అవకాశం ఉంటుంది. అయితే చిత్ర పరిశ్రమ వారికి చూసినట్టయితే చిత్ర పరిశ్రమలో ఉన్నవారు ప్రస్తుత ప్రాజెక్టులను మీరు హ్యాండిల్ చేయడం తెలుసుకోండి. కొత్త వాటికి వెళ్ళడం కానీ, కొత్త నిర్ణయాలు ఏవైనా తీసుకోవడం కానీ, ఫాస్ట్ డెసిషన్స్ ఆలోచించకుండా తీసుకోవడం కానీ అలాంటి పొరపాట్లు ఈ రోజు చేయకండి. నూతన అవకాశాలు మీకు ఎలా వస్తాయి, మీ యొక్క ప్రతిభ ఏమిటి, మీరు కోరుకునేది ఏమిటి అనే అంశాన్ని మీరు తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోండి. అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే ప్రజలలో మీకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి. గతంలో మీరు ఏదైనా మాట ఇచ్చి ఉంటే కనుక దాన్ని మీరు నిలబెట్టుకునే ప్రయత్నం చేసినట్టయితే మంచి అవకాశాలు కానీ లేదా వేరే పదవులు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సూచనలతో పాటుగా కొంతమందికి కొన్ని రుగ్మతలు తీవ్రత అయ్యే అవకాశం ఉంది. తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. వైద్య పరీక్షలు చేయించుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక సన్నిహితులతో సత్సంబంధాలు ఉంటాయి. బంధుమిత్రులు వచ్చిపోతూ ఉంటారు. కొత్త బంధువులు మీ ఇళ్ళకి వస్తారు, అంటే కొత్త బంధువులు చేరిక అవుతారనమాట. దానితో పాటుగా కుటుంబంలో శుభవార్తలు వినడము, శుభ కార్యాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం అనేది ఈ రోజు చెయ్యండి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు ఎవరైనా ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలన్నా, ముఖ్యమైన పని చేసుకోవాలన్నా, నిర్ణయాలు తీసుకోవాలన్నా కానీ తెల్లని వస్త్రాలు ధరించి తీసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశము, తద్వారా సానుకూలతలు పొందే అవకాశము గోచరిస్తోంది. లక్ష్మీ అమ్మవారిని ఉదయం పూట పూజ చేయడం కానీ, ఉదయం పూట ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక ఈ రోజు చాలా చక్కని ఫలితాలు పొందవచ్చు. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు తమ చదువు మీద శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు కానీ, క్యాంపస్ సెలక్షన్స్ కానీ వెళ్ళే వాళ్ళు మీ యొక్క ఇష్టదైవాన్ని ధ్యానం చేసుకుని కనుక మీరు వెళ్ళినట్టయితే విజయంతో తిరిగి వచ్చే అవకాశం ఉంది. అది మర్చిపోకండి. ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి కనపడుతోంది. కొంతమందికి తీవ్రమైన ఒత్తిడి, టార్గెట్లు ఫినిష్ చేయలేని పరిస్థితిలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతోంది ఇక్కడ.
మీరు అటువంటి పొరపాట్లు చెయ్యకండి. ఒత్తిడిని పెంచుకునే పని కాకుండా తగ్గించుకునేందుకు మార్గాలు వెతకండి. దీనితో పాటుగా కొంచెం ధ్యానం కానీ, కాన్సంట్రేషన్ పెంచుకోవడం కానీ, లేదా ఏదైనా డైవర్షన్ కానీ మీరు పెట్టుకున్నట్టయితే మీకు ఒత్తిడి తగ్గే మార్గము కనపడుతుంది. తద్వారా మనశ్శాంతి లభిస్తుంది. తరువాత వ్యాపారస్తులకు కొత్త భాగస్వాములు మీ యొక్క వ్యాపారంలోకి వచ్చే అవకాశం కనబడుతోంది. వారు ఎలాంటి వారు, ఏమిటి, వాళ్ళతో మనం ఒప్పందం చేసుకోవచ్చా అనే అంశాన్ని మీరు పరిశీలన చేసుకోండి. పెట్టుబడులు పెట్టే ముందు మాత్రము మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. కాబట్టి పెట్టుబడుల విషయంలో ఎక్కడ పెట్టాలి, ఎలా, ఏమిటి అనే అంశాన్ని మీరు జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళండి. వ్యవసాయదారులకు కనుక చూసినట్టయితే కొత్త కొత్త విధానాలను మీరు తప్పనిసరిగా అన్వేషణ చెయ్యాలి. దీంతో పాటుగా నీటికి సంబంధించినటువంటి ఏవైనా ఒడిదుడుకులు కానీ, నీటి సప్లై సరిగా లేకపోతే కనుక ఆ ప్రయత్నాలు చేసుకుని మీరు పంటను ప్రారంభించండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి చిన్న చిన్న సమస్యలు తల ఎత్తే అవకాశము, అంటే మీ కాంపిటీటర్స్ ద్వారా కావచ్చు, మీ కింద పనిచేసే ఉద్యోగుల ద్వారా కావచ్చు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించుకోండి. ఐటీ రంగంలో ఉన్నవారు మీ స్థానాలకి మార్పులు రావచ్చు, మీరు చేసే ఉద్యోగంలో మార్పులు రావచ్చు. కొంతమంది అసలు ఐటీ రంగాన్నే వదిలి వెళ్ళిపోయే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. మరికొంతమంది నూతన టెక్నాలజీని నేర్చుకోవటానికి ప్రయత్నం చేయండి. ఆ వైపు ఇంట్రెస్ట్ చూపించండి. అది ఉత్తర మీకు డెవలప్మెంట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలతో పాటు మీ ప్రతిభను చాటుకునే అవకాశము, మీ టాలెంట్ని నిరూపించుకునే అవకాశము కలుగుతుంది. దీంతో పాటుగా మంచి పారితోషికంతో మీకు అవకాశాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కొత్త పదవులను స్వీకరిస్తారు. పాత పదవులు అంటే మీకు కొంతమందికి అయితే 2 నిర్వహించే పరిస్థితి గోచరిస్తోంది. కొంతమందికి మాత్రము కీ పోస్టులు అంటారు కదా, కీలకమైన పదవుల్లోకి అంటే మీకు అధిష్టానము ఏర్పాటు చేసే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఆరోగ్యం మీద శ్రద్ధ పట్టండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఆహారంలో కానీ, మీ లైఫ్ స్టైల్లో కానీ మార్పు చేర్పులు అవసరము. కుటుంబపరంగా చూసినట్టయితే చిన్న చిన్న సమస్యలు తల ఎత్తుతాయి. అవి చిలికి చిలికి గాలివాన అన్నట్టుగా పెద్ద తీవ్రతను దాటే అవకాశము గోచరిస్తోంది. అది మొదల్లోనే మీరు జాగ్రత్తగా సమయస్ఫూర్తితో కనుక ఆ చిక్కుల్ని విడదీసుకున్నట్టయితే కనుక అవి పెద్దగా పరిణామం చెందవు. లేదు అంటే కనుక కొంతమందికి విడిపోయే పరిస్థితి, మాటా వచ్చే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. సంయమనం పాటించడం నేర్చుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, బుధవారం నాడు గణపతిని ప్రార్థన చేసుకోండి. గణపతి పూజ చేయండి. అది దేవాలయమా, మీ ఇంట్లోనా అనేది మీరు చూసుకోండి. అయితే ఏ ముఖ్యమైన పనికి మీరు వెళ్ళాలన్నా ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించి ఈరోజు ఆ పని కనుక మీరు చేసుకున్నట్టయితే ఒకంత బుధ అనుగ్రహంతో పాటు గణపతి అనుగ్రహంతో పాటుగా సక్సెస్ అయ్యే అవకాశము కనపడుతోంది. మీరు ఆ ప్రయత్నాలు చేయండి. ఇది ఈ రాశి వారికి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో ఉండే విద్యార్థులను చూసినట్టయితే వీరు తక్కువ శ్రమతో ఎక్కువ మార్కులు సాధించడము, చిన్న ఇంటర్వ్యూలు కూడా వీళ్ళు హై ఎండ్ ప్యాకేజ్తో గెలవడము, అంటే విజయం సాధించడము, విదేశాలు వెళ్ళడానికి వీరు నిరాశతో వదిలేసినా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయడము, ఇలాంటివన్నీ వీరు అనుకోని శుభ ఫలితాలు ఈరోజు మీరు పొందబోతున్నారు. పోటీ పరీక్షలకు ఎవరైనా సిద్ధమైతే కనుక చదవకపోయినా, అశ్రద్ధ చూపించినా తప్పనిసరిగా వాటి మీద శ్రద్ధ చూపించి కనుక మీరు అటెంప్ట్ చేసినట్టయితే మీరు ర్యాంకులు సాధించే అవకాశం ఈరోజు కనపడుతోంది. మీకు ఉండవలసినది ఆత్మవిశ్వాసం. అస్సలు వదులుకోవద్దు. దాంతోనే ముందుకు వెళ్ళండి. ఉద్యోగస్తులకు చూసినట్టయితే సమయ పాలన చాలా ఇంపార్టెంట్. ఎవరు చూడట్లేదు, పర్వాలేదు, ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు అనే సిస్టమ్ని పెట్టుకోకండి. మీకు ఇచ్చిన పని సమయానికి పూర్తి చేయడంతో పాటు మీరు సమయానికి వెళ్ళడం, అంటే టైంని కనుక, పంక్చువాలిటీని కనుక మీరు అలవాటు చేసుకున్నట్టయితే అది మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. దీనితో పాటుగా మీకు కొంతమందికి, అంటే ఈ రంగం ఆ రంగం అని కాదు, ఎక్కడ ఎందులో పని చేసినా, ప్రభుత్వం కానీ ప్రైవేట్లో కానీ ఏ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళకైనా
కొంతమందికి ఉద్యోగాలు మారే పరిస్థితి కనబడుతోంది. అంటే హై ఎండ్ నుంచి కొంతమందికి దిగిపోవడము, లేదా కొంతమంది చిన్న ఉద్యోగాల నుంచి పెద్ద ఉద్యోగాల్లోకి మారడము, ఇట్లాంటి కొంచెం మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. మీరు దానికి ప్రిపేర్ అవ్వండి. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా చక్కని సమయము. మీరు ఆ ప్రయత్నం చేసుకోండి. కానీ సరి అయిన నిర్ణయాలు సరి అయిన సమయంలో తప్పనిసరిగా తీసుకోండి. ఇంకొక విషయము, పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకుని ఒకరిద్దరిని అడిగి మాత్రమే పెట్టుబడులు పెట్టుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్నవారు మీ యొక్క ప్రాజెక్టులను ప్రవేశపెట్టడానికి కానీ, కొత్త ప్రోడక్ట్స్ స్టార్ట్ చేయడానికి కానీ, లేదా పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ, వ్యాపార విస్తరణ, పారిశ్రామిక విస్తరణకు కానీ ఈరోజు చాలా చక్కని సమయము. అస్సలు వృధా చేసుకోకండి. వ్యవసాయదారులకు పంటలు సమృద్ధిగా పండుతాయి. ఈరోజు మీకు మంచి గిరాకీతో, మంచి ధరతో మీ పంట అంటే మీ దిగుబడికి రేటు పలికి మీకు గతంలో ఉన్న అప్పులు తీరిపోయే పరిస్థితి కనపడుతోంది. సంతోషించదగ్గ విషయము ప్రతి ఒక్క రైతుకి. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి చూస్తే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మీ యొక్క ప్రాజెక్ట్స్ సకాలంలో పూర్తయ్యి మంచి పేరు మీరు గడించే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ పెరుగుతుంది. కొత్త కొత్త పదవులు మీకు వచ్చే అవకాశం ఉంది. కొత్తగా రాజకీయ రంగంలోకి వద్దాము అని అనుకున్న వారికి ఈ సమయం చాలా చక్కని సమయము. అసలు వృధా చేసుకోకండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తల ఎత్తే అవకాశం ఉంది. గతంలో తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు వైద్య పరీక్షలకు ఈ రోజు తప్పనిసరి వెళ్ళండి. లేదా అంటే అత్యంత ప్రమాదంగా జరిగే అవకాశము కనపడుతుంది. ఆరోగ్యం తాలూకా గ్రహము మీకు సరిగా లేకపోవడం వల్ల ఇట్లాంటి అంటే అందరికీ ఉంది. ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి అనారోగ్య సూచన చిన్న పెద్ద అనేది తేడా లేకుండా ఏదో ఒక సమస్యతో బాధపడే అవకాశం ఉంది. దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశము, కుటుంబంతో మీ కుటుంబంలో ఉండే పెద్దలతో కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, పేరెంట్స్ పిల్లల మధ్య కూడా కావచ్చు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అయితే దీంతో పాటు మీకు చెప్పదగిన పరిహారము, శివుడికి అభిషేకం చేయించండి. బిల్వపత్రాలను తప్పనిసరిగా శివాభిషేకంలో చేర్చుకోండి. అంటే బిల్వపత్రాలతో కూడిన నీళ్లతో చేసిన మంచి ఫలితమే వస్తుంది. లేదు బిల్వపత్రాలను స్వామివారికి గుళ్ళో సమర్పించినా కానీ తత్సమానమైన ఫలితం వస్తుంది. ఈ పరిహారాలు తప్పనిసరిగా పాటించుకోండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. సింహరాశిలో ఉండే విద్యార్థులను చూసినట్టయితే మీరు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈ రోజు చక్కని సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు పదోన్నతులు వస్తాయి. స్థిరమైన జాబులు అంటే గతంలో మీరు కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తున్నా కానీ అవి ఈ రోజు పర్మనెంట్ అయ్యే అవకాశంతో పాటు మీ వేజెస్ అంటే వేతనాలు పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. మరి కొంతమందికి ఒత్తిడి తీవ్రత కలిగి అంటే కొన్ని టార్గెట్స్ వల్ల కానీ, లేదా మీ పై అధికారుల ప్రెషర్ వల్ల కానీ కొంతమంది ఉద్యోగాలు మానేసే పరిస్థితి గోచరిస్తోంది. ఆ ప్రెషర్ని, ఆ టెన్షన్ని తట్టుకోలేని పరిస్థితి వల్ల ఉద్యోగాలు మీ అంతట మీరే మానుకునే పరిస్థితి ఉంది. కాబట్టి తట్టుకుని నిలబడతారా లేదా మానేసుకుంటారా అనేది మీ యొక్క ప్రణాళిక మీద ఆధారపడి ఉంటుంది. అయితే వ్యాపారస్తులు కనుక చూసినట్టయితే మీకు అభివృద్ధి ఉంటుంది, లాభాలు వస్తాయి. కానీ చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అది మీ ఆపోజిట్ అంటే మీ యొక్క ప్రత్యర్థుల వల్ల కావచ్చు, లేదా అంటే మీ కింద పనిచేసే ఉద్యోగస్తుల వల్ల కావచ్చు. సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాటిని అధిగమించడం తెలుసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి ప్రభుత్వం యొక్క మద్దతు లభిస్తుంది. అంటే సమయానికి ఏవైనా పథకాలు మీకు అమల్లోకి వచ్చే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులకు ఈ రోజు మంచి రోజు. వ్యాపార విస్తరణకు, వాణిజ్య విస్తరణకు, పారిశ్రామిక విస్తరణకు ఈ రోజు చాలా చక్కని సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్నవారు మీ యొక్క స్కిల్స్ ని ఎన్హాన్స్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి తప్ప ఏదో పాత పద్ధతిలోనే చేస్తాను అనే అలాంటి తత్వం కనుక పెట్టుకున్నట్టయితే కొంతమందికి ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. మరీ ముఖ్యంగా కస్టమర్స్ తో మీరు అంటే కస్టమర్ సిఆర్ఎంస్ అంటారు కదా, కస్టమర్ రిలేటెడ్ మేనేజర్స్, ఇలాంటి డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళకి ఒకంత టఫ్ టైం అని చెప్పాలి. ఎందుకంటే మీ యొక్క రెక్లెస్ వల్ల, లేదా మీ కేర్లెస్ వల్ల, లేదా మీ మాట దురుస్తనం వల్ల మీ ఉద్యోగం పోయే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఆ డిపార్ట్మెంట్ లో కొనసాగేంత వరకు మీరు కస్టమర్ కోసం పనిచేస్తున్నారు అనే అంశాన్ని మీరు గుర్తెరగాలి. అయితే చిత్ర పరిశ్రమకు చూసినట్టయితే నటీనటులకు మంచి అవకాశాలు వస్తాయి.
పారితోషికం కూడా పెరిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు ఈ రంగంలో ఉన్నవారు, నేతలుగా ఉన్నవారు మీ యొక్క వ్యతిరేక శక్తులను, మీ ప్రత్యర్థులను జయించాల్సిన టఫ్ టైం అన్నమాట. మీరు చాలా జాగ్రత్తగా ఎట్లాగా సమయస్ఫూర్తిగా కనుక మీరు అంటే మెలగలేని పక్షంలో మీ యొక్క పదవులు పోయే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే జీర్ణ సంబంధిత సమస్యలు కానీ, తీవ్రమైన అనారోగ్యం కానీ వస్తుంది కాబట్టి అది ఎందువల్ల ఏమిటి అనే పర్యవేక్షణ మీరు చేసుకోండి. మీ ఆహారం వల్ల, లేదా మీ వ్యవహారం శైలిలో మార్పు వల్ల, లేదా అంటే లైఫ్ స్టైల్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా అలా అనే అంశాలను మీరు పరిశీలన చేసుకోండి. అంటే లివర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ గతంలో ఉంటే కనుక ఈరోజు వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోండి. లేదంటే అది ముదిరిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మీ ఆరోగ్యం మీ దగ్గరే ఉండాలి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో ప్రేమాభిమానాలు పెరుగుతాయి. గతంలో ఏవైనా సమస్యలు ఉంటే కనుక అవి తీరిపోయి అన్యోన్యమైన వాతావరణము, శుభవార్తలు వినడము, శుభకార్యాలకు వెళ్ళడము, వర్తమానాలు మీరు పంపించే అవకాశం రావడము, వివాహాలు కుదరడము, సంతానపరంగా మీరు చేసే ప్రయత్నాలు ఫలించడము, ఇలాంటి మంచి మంచివన్నీ ఈ రోజు మీకు జరగబోతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము సూర్య ఆరాధన చేసుకోండి. సూర్యుడికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేయండి. సూర్యుడికి తెల్లవారుజామునే అర్ఘ్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎర్రని వస్త్రాలు ధరించండి. ఎక్కడికైనా కీలకమైన పని మీద వెళ్ళేటప్పుడు ఎర్రని వస్త్రాలు ధరించండి. సూర్యుడికి సంబంధించినటువంటి ఆసనాలు వెయ్యగలిగిన వారు వెయ్యండి. లేదు సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయాన్ని ఒకసారి వినే ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశిలో ఉండే విద్యార్థులు ప్లాన్ ప్రకారం చదివితేనే మీరు పాస్ అయ్యే అవకాశం, కానీ ప్లాన్ ప్రకారము మీరు ఏదైనా అప్లై చేసుకోవాలన్నా ఎవ్రీథింగ్, అంటే మీరు ఏది చేద్దామనుకుంటున్నారో వేరే కాలేజీకి వెళ్ళడం కానీ, క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ, లేదా కొత్త కోర్సులు నేర్చుకోవడం కానీ, లేదంటే విదేశాలకు అప్లికేషన్ పెట్టుకోవడం కానీ, వాట్ ఎవర్ మీరు ఏది చేద్దామనుకున్నా ఎవ్రీథింగ్ ప్లాన్ ప్రకారం ఉండాలి. ఏదో వేగ్గా వెళ్ళిపోయాము, ఎట్లా పడితే అట్లా చేసేసాము అనేది కాకుండా అంటే మీరు యూ హ్యావ్ టు ప్రిపేర్ ప్లాన్ అకార్డింగ్ టు ప్లాన్ ప్రకారము మీరు వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ మీదే అవుతుంది. అంటే మీరు మర్చిపోవద్దు, డోంట్ ఫర్గెట్. అయితే ఉద్యోగస్తులకు చూసినట్టయితే ఉన్నత స్థాయికి చేరే అవకాశం కనబడుతోంది. దీనితో పాటుగా మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. స్థానచలనాలు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి. కొంతమందికి ప్రమోషన్స్తో పాటుగా బదిలీలు అవ్వడము, ప్యాకేజ్ పెరగడము జరుగుతోంది. వ్యాపారస్తులకు పోటీ పెరుగుతుంది. మీకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చేందుకు కొత్త వ్యాపారాలు మీ ముందుకు రాబోతున్నాయి. అంటే ఆ పోటీని మీరు తట్టుకునేటట్టుగా మీరు కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసుకోండి. అంటే మీరు దాన్ని ఏమంటారు, లాస్కి ప్రిపేర్ అవ్వద్దు, టఫ్గా ఉండండి. మీరు స్థిరమైన నిర్ణయాలు తప్పనిసరిగా తీసుకోండి. ప్లాన్ ప్రకారము వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళండి. నష్టాలు అనేవి మీకు కనపడవు. ఇంకా పారిశ్రామిక పరంగా చూసుకున్నట్టయితే అభివృద్ధికి, పెట్టుబడులకు ఇది సరైన సమయం. ఆ ప్రయత్నం చేయండి. వ్యవసాయదారులకు మీరు ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేయండి. ఊరికే అప్పులు తెచ్చేయడము, అది అన్నిటి మీద పెట్టేయడము, అంటే వృధా ఖర్చులు అయ్యే సమస్య గోచరిస్తోంది. రైతులు జాగ్రత్తలు తీసుకోండి. ఐటీ రంగంలో ఉన్నవారు ప్రోగ్రామింగ్ అది కనుక మీరు చేస్తున్నట్టయితే, అంటే ప్రోగ్రామింగ్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా కొత్త టెక్నాలజీ నేర్చుకొని మీరు ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు మీ యొక్క స్కిల్స్ని కనుక చూపించినట్టయితే మీ యొక్క అధికారులు మిమ్మల్ని మెచ్చుకొని విదేశాలకు సిఫార్సు చేయడంతో పాటుగా మీ ప్యాకేజీ పెరగడము, టెంపరీగా చేరి ఉన్న వాళ్ళైతే కనుక పర్మనెంట్ అయ్యే అవకాశము కనపడుతోంది. ఆ ప్రయత్నాలు ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు చేసుకోండి. చిత్ర పరిశ్రమలో ఉన్నవారు కొత్త ప్రాజెక్టులు చేపడతారు, కొత్త అవకాశాలు వస్తాయి. మీ యొక్క పారితోషికం కూడా పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి సామాజిక పరంగాను, ఇటు ప్రజల్లోనూ ఇటు అధిష్టానంలోనూ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ఆరోగ్యం పరంగా చూసినట్టయితే చాలా చక్కగా అనుకూలంగా ఉంది. ఎటువంటి అనారోగ్య సూచనలు కనపట్టలేదు. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. శుభవార్తలు వింటారు, శుభకార్యాలకు వెడతారు, క్షేత్ర దర్శనం ఉంటుంది. దీంతో పాటుగా
సంఘంలో గౌరవ మర్యాదలతో పాటు పెండింగ్ లో ఉండిపోయి ఇహ మా వల్ల కాదు అనుకుని ఆగిపోయిన పనులు కూడా ఈ రోజు చకచకా ముందుకు వెళ్లే అవకాశం గోచరిస్తోంది. ఎటు నుంచి ఎటు చూసినా అన్ని రకాలుగా కుటుంబ పరంగా చాలా మంచి అవకాశము ఈ రాశిలో ఉండే వారికి గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము కాలభైరవాష్టవాన్ని ఆ 3 సార్లు కానీ 8 సార్లు కానీ తప్పనిసరిగా చదువుకోండి. కాలభైరవుణ్ణి మనసారా స్మరించుకుని ఏదైనా ఆ స్వామికి ఇష్టమైన పటికి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి తులారాశి. తులారాశిలో ఉండే విద్యార్థులు ఏకాగ్రతతో చదివితేనే కానీ మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి కనపట్టలేదు. ఉద్యోగస్తులకు చూసినట్టయితే కొత్త బాధ్యతలు తీసుకుంటారు. మీ యొక్క అర్హతకు తగిన ఉద్యోగాలు వచ్చే అవకాశము, కొంతమందికి మీరు జాయిన్ అయినప్పుడు ఏదో వేకెన్సీ ఉంది కదా అని అప్పటికప్పుడు మీరు హై క్వాలిఫైడ్ అయినప్పటికీ సర్దుబాటు ధోరణితో మీరు అప్పటికప్పుడు ఏదో ఉద్యోగంలో చేరిపోతే మీ యొక్క పై అధికారులు మీ ఎడ్యుకేషన్ని కానీ లేదా మీ స్కిల్స్ని కానీ గమనించి మీకు సరి అయిన పదవిని ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. అంటే మీ ప్రతిభను మీ పై యజమానులు గుర్తించి మీకు సరి అయిన స్థానాన్ని ఇస్తారు. అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక లాభదాయకంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టుకోవడానికి ఇది సరి అయిన సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి లాభాలు వస్తాయి. అభివృద్ధి బాట పడతారు. గతంలో ఏవైనా మీరు సమస్యల్లో ఇరుక్కున్నా లేదా సమస్యల్లో పడ్డా కానీ, సమస్యలు ఎవరి వల్లనైనా మోస్తున్నా కానీ అవి తీరిపోయే పరిస్థితి ఈ రోజు ఉంది. వ్యవసాయదారులకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మంచి పంటలు పండే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్నవారు మీ కొత్త టెక్నాలజీ మీద మీరు దృష్టి పెట్టినట్టయితే కనుక ఎప్పటికప్పుడు మీ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోండి, డెవలప్ చేసుకోండి. అది మీ గ్రోత్కి తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. నెగ్లెక్ట్ చేసే పరిస్థితి మాత్రం తెచ్చుకోకండి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి అవకాశాలు పెరుగుతాయి. మంచి మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీరు ఏ నిర్ణయాలైతే తీసుకుంటున్నారో ఆ నిర్ణయాలు ఇటు ప్రజలకి నచ్చుతాయి, ఇటు అధిష్టానంలోనూ నచ్చుతాయి. తద్వారా మీరు పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశము, కీలకమైన పదవుల్లోకి వెళ్లే అవకాశము ఈ రోజు గోచరిస్తోంది. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కొంతమందికి వస్తే, కొంతమందికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు బాధించే విధంగా ఉండబోతోంది. కాబట్టి అది కూడా అంటే ఆహారం వల్ల ఫుడ్ పాయిజన్ కావచ్చు, లేదా అంటే ఫుడ్కు సంబంధించిన అలర్జీలు కావచ్చు, ఇలాంటివేవో అంటే మీరు ఎక్కడైనా తినడం కానీ లేదా ఇంట్లోనే పొరపాటుగా ఏదైనా జరగడం కానీ ఇలాంటివి ఏవైనా జరిగి ఉంటే ఆహారానికి సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు, కొంతమందికి పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే చిన్న చిన్న సమస్యలు వస్తాయి. జాగ్రత్తలు తీసుకోండి. సంయమనం పాటించండి. మీకు చెప్పదగిన పరిహారము శుక్రవారం నాడు ఈ రోజు కూడా అమ్మవారి ఆరాధన చేసి కుంకుమ పూజ చేసుకున్నట్టయితే కనుక ధనపరంగా మీకు ఏవైనా అడ్డంకులు కానీ మనీ బ్లాకేజెస్ కానీ ఉంటే కనుక అవి తీరిపోయే పరిస్థితి కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉన్న వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు స్టడీ ప్లాన్ కనుక ప్రిపేర్ చేసుకోకపోతే ఎలా పడితే అలా చదివేస్తాము, ఎలా పడితే అలా వెళ్ళిపోతాము అని అనుకుంటే కనుక ఫలితాలు సాధించలేని పరిస్థితి, దానితో పాటు అసలు ఫెయిల్ అయ్యే పరిస్థితి కూడా కనబడుతోంది. జాగ్రత్తలు పాటించండి. కొంతమంది గతంలో అంటే నిన్నటికి ముందు నుంచి కూడా ఏదైనా అంటే అంటే ఏమంటారు, చదువుకి కాకుండా విపరీతమైన పరిస్థితుల్లో కానీ లేదా అంటే అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుని మీరు ఒకంత మానసిక వ్యధ అనుభవించి ఆ ఇన్ఫ్లుయెన్స్ మీకు చదువు మీద పడే అవకాశం కనబడుతోంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి మీ కెరియర్ మీకు ఇంపార్టెంట్, మిగతావన్నీ తర్వాత. మీ చదువు మీకు ధ్యేయముగా పెట్టుకున్నట్టయితే కనుక మీరు ముందుకెళ్లే పరిస్థితి ఉంది. లేదు అంటే కనుక ఇక్కడితో ఆగిపోవడం కానీ లేదా ఫర్దర్గా వెళ్ళలేకపోవడం పరిస్థితి కానీ కొంతమందికి చిరాకు కలిగించే అవకాశం గోచరిస్తోంది. ఎప్పటికీ మీరు కాన్ఫిడెన్స్ని లూజ్ అవ్వద్దు. కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకూడదు. దానితో పాటుగా ఇతర వ్యాపకాలు పూర్తిగా కట్ చేసేసేయండి. మీ కెరీరే మీకు ఇంపార్టెంట్. అయితే ఉద్యోగస్తులకు సమయపాలన కనుక పాటిస్తే పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు. కొంతమందికి పద ఉన్నతులు కూడా అంటే ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులకు ఇది చాలా చక్కని సమయము. వ్యవసాయదారులకు
మంచి లాభకరమైన రోజు. ఈ రోజు రుణాలు తీసుకోవాలంటే కనుక వెంటనే ప్రయత్నం చేసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి పెట్టుబడులకు, విస్తరణకు ఇది చాలా చక్కని సమయము. ఆ ప్రయత్నం చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి అందరికీ కూడా ఒత్తిడి ఎక్కువ, టెన్షన్స్ ఎక్కువ, ప్రెషర్స్ ఎక్కువ, టార్గెట్స్ రీచ్ అవ్వలేని పరిస్థితిలో కొంతమంది మాకు ఈ జాబులు వద్దు అనుకుని వెళ్ళిపోయే పరిస్థితి కొంతమందికి అయితే, కొంతమంది తట్టుకోలేక లాంగ్ టర్మ్ లీవులు పెట్టుకుని ఇంకో ప్రయత్నాలు చేసుకునే అవకాశం గోచరిస్తోంది. ఒత్తిడిని బ్యాలెన్స్ చేసుకోండి. స్ట్రెస్ని తగ్గించుకునే ప్రయత్నాలు, సాధనాలు అలవాటు చేసుకోండి. లేదు అంటే అలవాటు చేసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. కానీ ఉద్యోగాన్ని మాత్రం నష్టపోకండి. చిత్ర పరిశ్రమలో ఉండే వారికి మంచి అవకాశాలు వస్తాయి. మీకు గుర్తింపు కలుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి చూస్తే సానుకూలమైన పరిస్థితులే ఉన్నాయి. ఏమి చెప్పుకోదగినంత పరిస్థితులు అయితే ఈ రోజు ఏమీ లేదు. ఆరోగ్యపరంగా సామాన్యంగానే ఉంది. కొంతమందికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా సామాన్యంగానే ఉంటుంది. పెద్దగా ఏమీ చెప్పుకునే అంత విశేషమైన ఇబ్బందులు కానీ, విశేషంగా కానీ ఏమీ ఈ రోజు లేదు. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయ దర్శనం చేసి అక్కడ శనీశ్వరుడికి ప్రత్యేకమైన పూజలు కనుక జరిపించుకోండి. దీనితో పాటుగా శివాలయంలో నవగ్రహ ఆలయాలు ఉంటే రెండు కలిపి ఒకేసారి చేసుకోండి. లేదు అంటే కనుక ప్రత్యేకంగా దీనితో పాటు శివాలయానికి కూడా వెళ్ళి మీ పేరున శివుడికి అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక మీకు సంబంధించినటువంటి గ్రహ దోషాలు ఏమైనా ఉంటే, తెలియని దోషాలు ఉంటే కనుక అవి పోయే పరిస్థితి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు విజయాలు సాధిస్తారు. చక్కని స్థానంలోకి వెళ్ళబోతున్నారు. విదేశాలు వెళతారు. ఆయా క్యాంపస్ ఇంటర్వ్యూస్ సెలెక్ట్ అవుతారు. అన్ని రకాలుగా మీకు విజయమే కనబడుతోంది. ఉద్యోగస్తులకు ఉన్నత స్థాయికి వెళ్లేందుకు మార్గాలు కనబడతాయి. కొంతమందికి ప్రమోషన్స్, కొంతమందికి ప్యాకేజెస్ పెరగడము, ఇట్లాగా చాలా చక్కగా ఉద్యోగస్తులకు ఈ రోజు చాలా బాగుంది. వ్యాపారస్తులకు కూడా ఈ రోజు చాలా చక్కగా ఉంది. అనుకూలమైన రోజు. మీరు ఏ పని తలపెట్టాలన్నా ఈ రోజుని ప్రారంభం చేసుకోవచ్చు. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి విస్తరణకు అంటే ఎక్స్పాన్షన్ కు ఈ రోజు చాలా చక్కని సమయము. మీరు వృధా చేసుకోకండి. పెట్టుబడులకు ఎక్స్పాన్షన్ చేసుకోవాలన్నా లేదా కొత్తగా ప్రారంభించాలన్నా ఈ రోజు చక్కని అవకాశము. దాంతో పాటుగా అగ్రిమెంట్స్ ఏమైనా చేయాలన్నా, లేదంటే కాంట్రాక్ట్ మీద సైన్ చేయాలన్నా, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ రోజు మంచి రోజు. ఈ రోజు మిస్ అవ్వకండి. వ్యవసాయదారులకు కూడా చాలా చక్కగా ఈ రోజు ఉండబోతోంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. పారితోషికం పెరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు మీకు పేర్లు తెచ్చిపెడతాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క నాయకత్వ లక్షణాల వల్ల మంచి పేరు ఇటు ప్రజల్లోనూ, ఇటు అధిష్టానంలోనూ, ప్రభుత్వంలోనూ కూడా మీ మంచి పేరు వచ్చే అవకాశము, పలానా నాయకుడు చాలా మంచి నాయకుడు అనే ముద్ర పడే అవకాశము ఈ రోజు కనబడుతోంది. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో అన్యోన్య వాతావరణం లోపించడంతో పాటు మీ యొక్క శ్రద్ధ, మీ యొక్క పర్యవేక్షణ కుటుంబంలో ఈ రోజు అత్యవసరము. మిగతా పనులు మానుకునైనా ఈరోజు మీ పిల్లల పట్ల కావచ్చు, మీ ఇంట్లో ఉన్న పెద్దల వాళ్ళ వల్ల కావచ్చు, ఎవరికైనా సరే కుటుంబ పెద్ద మీరు ఈరోజు బాధ్యత తీసుకోవాల్సిందే. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గురు సంబంధిత ఆలయాలను ఈరోజు దర్శించండి. ఆ గురువుకు సంబంధించిన జపాలు చేయించుకోవడం కానీ, లేదు అంటే కనుక ఏదైనా ఒక పేదవానికి ధన సహాయం కానీ, లేదా అంటే కనుక అన్నదానం కానీ ఒకరికైనా సరే ఇచ్చినట్టయితే గురు గ్రహానికి సంబంధించినటువంటి బాధలు కానీ, నష్టాలు కానీ ఈ రోజు మీకు ఉండబోవు. ఇది గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు. నమస్తే. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉండే విద్యార్థులకు అన్ని విధాల చాలా చక్కగా ఉండబోతోంది. కొంతమందికి మాత్రము అంటే సైన్సు, గణితము అంటే మ్యాథ్స్, ఈ ఇద్దరు చదివే విద్యార్థులకు అడ్డంకులు ఎక్కువగా వచ్చే అవకాశము, మీరు ఏది చేసినా వెనక్కి వెళ్ళే అవకాశము గోచరిస్తోంది. అది ఎలా ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి. ఉద్యోగస్తులకు ప్రస్తుతం ఉన్న మీ ఉద్యోగాలు మారే అవకాశము, లేదా అంటే పెరిగే అవకాశము, అంటే మీరున్న స్థానం నుంచి వేరే స్థానానికి మారే అవకాశం కనబడుతోంది. దానికి మీరు రెడీగా ప్రిపేర్ అయి ఉండండి. వ్యాపారస్తులకు చూసినట్టయితే కొంచెం అస్థిరత కనబడుతోంది. మీ వ్యాపారంలో స్థిరత్వం లేకపోవడము, చిన్న చిన్న సమస్యలు రావడము, కొంతమందికి కొన్ని వస్తువులు నష్టమయ్యే అవకాశము, అగ్నికి ఆహుతయ్యే అవకాశము గోచరిస్తోంది. అంటే ఫైర్ యాక్సిడెంట్స్ లాంటివి అన్నమాట జరిగే అవకాశము కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది.
పెట్టుబడులకు కూడా ఇది చక్కని సమయము. మీరు వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు మీరు సాగు చేసేటప్పుడు కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం కనబడుతోంది. అది ఎలాగా ఏమిటి అనేది మీరు యోచన చేసుకుని దానికి తగిన పరిహారం చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, మానసిక ఆందోళన కలుగుతుంది. కొంతమందికి తీవ్రమైన అనారోగ్యం కూడా వచ్చి ఉద్యోగం మానే పరిస్థితి కనబడుతోంది. అది మీరు జాగ్రత్తలు తీసుకొని కాన్ఫిడెన్స్ మాత్రం లూజ్ అవ్వకండి. చిత్ర పరిశ్రమలకు అవకాశం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. పారితోషికం పెరుగుతుంది. మీరు సంతోషించదగిన రోజు ఈ రోజు. అన్ని రకాలుగా చిత్ర పరిశ్రమలో 24 ఫ్రేమ్స్ అందరికీ కూడా చాలా శుభదినము ఈ రోజు. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే నిద్రకు సంబంధించిన అనారోగ్య సూచనలు కనబడుతోంది. జీర్ణ వ్యవస్థకు తరువాత చర్మకి సంబంధించి కొన్ని రుగ్మతలు వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్లయితే చిన్న గొడవలు వస్తాయి. అవి చిలికి గాలివాన అయ్యేటట్టుగా తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఒక్కరోజు సంయమనంతో సమయస్ఫూర్తితో చాకచక్యంగా మీరు ఇంట్లో ప్రవర్తించాలి. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసాను, దానితో పాటుగా శనేశ్వరుడి మంత్రాలను లేదా అంటే ఓం శం శనేశ్వరాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించినట్టయితే కనుక ఈ శనిగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు పోయి సానుకూలమైన వాతావరణం కలిగే అవకాశం కనబడుతోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే మంచి మార్కులు రావడానికి మీరు చాలా కష్టపడాలి. ఏదో సులువుగా వచ్చే పరిస్థితి అయితే లేదు. దీనికి తోడు మీరు ఇతర వ్యాపకాలను తగ్గించేసుకుని పూర్తిగా మీరు చదువు మీదే శ్రద్ధ పెట్టాలి. మీ కెరియర్ని బిల్డప్ చేసుకోవాలి అంటే దానికి తగిన ప్రణాళికలు, ప్లాన్లు మీరు వేసుకుంటేనే తప్ప ముందుకు పోయే పరిస్థితి అయితే లేదు. ఉద్యోగస్తులకు సమయస్ఫూర్తితో కనుక పనిచేసి టైంని కనుక మేనేజ్ చేసుకున్నట్టయితే మీకు మంచి పేరు రావడంతో పాటు ప్రమోషన్స్ వచ్చే అవకాశము. కొంతమంది ఏ టైం పడితే ఆ టైంకి రావడము, పర్వాలేదు అన్న నిర్లక్ష్య ధోరణిలో పనిచేయడం వల్ల 1-2 రోజులు పర్వాలేదు, లేదా కొంత సమయం పర్వాలేదు, కానీ ఎల్లవేళలా మన సమయం కాదు కాబట్టి తద్వారా ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారంలో చూసినట్టయితే అనుకూలత ఉంది, కానీ ఖర్చులు మాత్రం నియంత్రించుకోవాలి. వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోయే పరిస్థితి కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. పారిశ్రామిక పరంగా చూసినట్టయితే కొత్త పెట్టుబడులు పెట్టడానికి కానీ, వ్యాపార విస్తరణకు కానీ, లేదు అంటే కనుక సిస్టర్ కన్సర్న్స్ అంటారు కదా, అనుబంధ సంస్థలు పెట్టడానికి కూడా ఇది మంచి సమయము. మీ పేరు బలం చూసుకొని ప్రారంభించుకోండి. అయితే వ్యవసాయదారులకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. పాత రుణాలు తీర్చేసుకుంటారు. కొత్త రుణాలు ఏవైనా చేసుకోవాలన్నా, కొత్త వస్తువులు కొనుక్కోవాలన్నా ఈ రోజు చాలా మంచి రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. అన్ని రంగాల్లో ఉన్న వారికి అంటే చిత్ర పరిశ్రమలో ఉండే అన్ని ఫ్రేమ్స్ వాళ్ళకి కూడా మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయంగా చూసినట్టయితే కనుక ప్రత్యర్థులతో మీరు తలపడవలసిన పరిస్థితి. అంటే వాళ్ళకి మీకు టకావార్ లాగా అవుతుంటుంది అనమాట. మీరు ఒకటంటే వాళ్ళు ఇంకోటి అనడము, ఇట్లాంటి అంటే గందరగోళ పరిస్థితి ఈ రోజు మీకు కనబడబోతోంది. కాబట్టి మీరు మీ ప్రత్యర్థులు ఏదైనా అన్నప్పుడు మీరు తగ్గి ఊరుకుంటేనే మంచిది. ఆరోగ్యం పరంగా చూసినట్టయితే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. శ్రద్ధ కూడా ఆరోగ్యం మీద పెట్టాలి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక అన్ని రకాలుగా చాలా చక్కగా ఉంది. కుటుంబ వాతావరణం బాగుంటుంది. అన్యోన్యత కల్పిస్తుంది. బంధువులతో కానీ, ఇటు ఇరుగు పొరుగుల్లో కానీ అన్ని రకాలుగా చాలా చక్కగా ఉంది. కానీ మీ ఇంట్లో మీరు ఎంత బిజీ అయినా సరే కుటుంబానికి కొంత సమయాన్ని కేటాయించండి. తరువాత మీకు చెప్పదగిన పరిహారాలు, శివుడికి అభిషేకము తప్పనిసరిగా చేయించుకోండి లేదా చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి మీనరాశి. మీనరాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే మీరు ఏకాగ్రతతో చదివితేనే ఫలితాలు వస్తాయి. లేదు అంటే కనుక ఒకంత నిరాశపడే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు ప్రస్తుత ఉద్యోగము స్థిరంగానే ఉంటుంది తప్ప పెద్దగా చెప్పుకోదగిన మార్పులైతే ఈ రోజు ఏమీ కనపట్టలేదు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు ఏమైనా తీసుకోవాలంటే కనుక మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భాగస్వామి వ్యాపారం కావచ్చు, లేదా కొత్త అనుబంధ సంస్థలు పెట్టడానికైనా, లేదంటే అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయాలన్నా, కొత్త కాంట్రాక్ట్ తీసుకోవాలన్నా, ఇలా మీరు ఏది కొత్తగా చేద్దామనుకున్నా సక్సెస్ అయ్యే అవకాశము, లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. పారిశ్రామిక రంగం వాళ్ళకి కూడా అనుకూలమైన సమయము. ఇందాక చెప్పినట్టుగానే ఎటువంటి అవకాశాన్ని అంటే వదులుకోవద్దు.
వినియోగించుకునే ప్రయత్నమే చేయండి. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగం వారికి ముగ్గురికి కూడా చాలా చక్కగా ఉంది ఈరోజు. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి మంచి దిగుబడి వస్తుంది. దిగుబడికి తగ్గ రేటు కూడా వస్తుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మీరు కొత్త టెక్నాలజీ మీద గ్రిప్ పెట్టుకోవాలి. దాన్ని గ్రోత్ అంటే డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయండి. కొత్త టెక్నాలజీ రాదు మాకు అని అనుకున్న వాళ్ళు నేర్చుకోవడానికి ఈ రోజే ముందంజ వేసుకోండి. లేదు అంటే కనుక ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్గ్రేడ్ చేసుకోకపోతే ప్రపంచం చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్తోంది. పాతవే నాకు తెలుసు, కొత్తవి రావు అనే ప్రయత్నం పెట్టుకుంటే కనుక మీ ఉద్యోగం ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజలలో మమేకం అవ్వాలి. ప్రజల యొక్క కష్టాలు గోడు విని దానికి తగిన పరిహారాలు మీరు సూచించగలిగితేనే మీరు మీ పదవుల్లో నిలదొక్కునే అవకాశం కనబడుతోంది. అలా చేసినట్టయితే కనుక విజయం సాధించే అవకాశం ఉంది. చిత్ర పరిశ్రమ ఉన్న వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి. కొత్తగా కొంతమందికి కొన్ని రంగాల్లో ఉండే వాళ్ళకి మనసు మారి వేరే చోటుకి వెళ్ళిపోదామా అనే పరిస్థితి గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఒత్తిడిని తగ్గించుకోండి. ధ్యానం చెయ్యండి, లేదా భగవంతుడి మీద నిమగ్నం చెయ్యండి, లేదా మీకు నచ్చిన రిక్రియేషన్ ఏదైనా చేసుకోవచ్చు. కుటుంబ పరంగా చూసినట్టయితే మంచి అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు వెళ్లే అవకాశము, ఆకస్మిక ధనప్రాప్తి కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, గురువారం రోజు ఈ రోజు గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి మంత్రాలు కానీ లేదా స్వామివారి అష్టకాన్ని కనుక పఠించినట్టయితే ధనానికి సంబంధించినటువంటి ఏవైనా అడ్డంకులు కానీ, రావాల్సినవి ఆగిపోవడం కానీ, లేదా అంటే వృధాగా పోవడం కానీ, ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవి ఆగిపోతాయి. కాబట్టి దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు గోచార రీత్యా. నమస్తే.